రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టబద్దత కల్పించడం హర్షణీయమే అయినప్పటికీ ఇప్పటికే చట్టంలో పొందుపరిచి అమలు కాని అంశాలపై ప్రభుత్వం ఏమి చేస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కీలక అంశాలు 11 ఏళ్లుగా అమలు కాలేదని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల కోసం కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు, కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు వంటి అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని పేర్కొన్నారు. చట్టబద్ధత కల్పించడం హర్షణీయం. కానీ అదే సమయంలో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి చట్టబద్ధత ఉండి అమలు కాని అంశాల మాట ఏమిటి? అందులో ప్రధాన అంశాలు ఉన్నాయి. ముందు రాజధానికి సంబంధించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 స్పష్టంగా చెప్తా ఉంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అటు రాజ్భవన్, రాష్ట్ర సచివాలయం, శాసనసభ భవనం, శాసనమండలి భవనం, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వము గ్రాంటు రూపంలో నిధులు ఇవ్వాలి అని స్పష్టంగా చట్టంలో ఉంది. మరి అమలు కాలేదు. దాని మాట ఏమిటి? అదేవిధంగా విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వము బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలని స్పష్టంగా ఉంది. మరి అమలు కాలేదు. దాని మాట ఏమిటి? మరొక విషయం, విభజన చట్టంలో సెక్షన్ 85 సబ్ సెక్షన్ 2 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. 60 రోజుల లోపల 11.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే, హైదరాబాద్లోనే ఉంది. దాని మాట ఏమిటి? దాని తర్వాత విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. దుగరాజపట్నంలో మేజర్ ఓడరేవు ఏర్పాటు చేయాలి. వాటి మాట ఏమిటి? ఇవే కాకుండా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా గురించి. అదే అమలు కాలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి హక్కు, రాష్ట్రానికి సంజీవని లాంటిది. అది అమలు కాలేదు. దాని మాట ఏమిటి? ఇక చివరిగా రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ఏర్పాటు చేయాలి, ప్రకటించాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదును ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో విద్యా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి అన్ని ప్రాంతాల వారికి చెందాలి. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ను 4 జోన్లుగా విభజించారు. అందులో రాజధాని ప్రాంతం 3వ జోన్లో ఉంది. మిగతా ప్రాంతాల వారికి అవకాశాలు ఉండవు. కాబట్టి దాన్ని ఫ్రీ జోన్గా ప్రకటిస్తే అందరికీ అవకాశాలు వస్తాయి.